అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభములు. మన జీవితంలో ఆందోళన, భయాలు మన శాంతిని దూరం చేస్తున్నాయా? దేవుడు మనకు ఒక శక్తివంతమైన వాగ్దానం ఇస్తున్నాడు. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతువు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. యెషయా 26:3. ఈ శాంతిని ఎలా పొందాలి? మరి మనస్సును దేవునిపై నిలపడం, సమస్యల గురించి కాకుండా సర్వశక్తిమంతుడైన దేవుని గురించి ఆలోచించండి. రెండవది, ప్రార్థనలో అప్పగించండి. మీ చింతలన్నీ ప్రార్థనలో దేవునికి తెలియచేయండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:6-7. మూడవది, పూర్తిగా నమ్మండి. మీ జీవితాన్ని ఆయన చూచుకుంటాడని సంపూర్ణంగా విశ్వసించండి. దేవుడిచ్చే శాంతి లోకమిచ్చేది శాంతి వంటిది కాదు. అది మన హృదయాలకు, తలంపులకు కావలిగా ఉంటుంది. యోహాను 14:27. ఈరోజు మీ భారాన్ని ఆయన పైన వేసి దేవుడిచ్చే ఆ సంపూర్ణ శాంతిని అనుభవించండి. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.